మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఈ టైంలో స్టూడెంట్స్ గ్రూప్ డిస్కషన్స్ అంటే మనకు నీట్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, లేకుంటే మన జరిగినటువంటి నీట్ మే 3rd జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా గ్రూప్ డిస్కషన్ చేసి చదివితే కొంతవరకు ఏమైనా ఎక్స్ట్రా మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుందా? కరెక్ట్ సార్. దీంట్లో చాలా వరకు ఈ ప్రాసెస్‌నే ఇప్పటి నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్ కొంత గుడ్ అంటే ఆల్రెడీ మోటివేటెడ్ స్టూడెంట్స్ సార్ వీళ్ళందరూ కొంచెం ఒకరు సపోర్టివ్‌గా కొంచెం కూర్చొని చదవగలిగినా కూడా దట్ విల్ బి బెనిఫిటెడ్ మోర్ అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు ఈ టైంలో ఈ 25 డేస్‌కి మనం ఎక్కడో పోయి కోచింగ్ సెంటర్‌లోకెళ్ళి అక్కడ ఉండి అడ్జస్ట్ అయ్యి చదివి చేయడం అనేది ఈ 25 డేస్‌కి జరగదు సార్ ఇక్కడ కూడా. కాకపోతే వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్‌లో ఫార్మ్ చేసి చేయడానికి ఆప్షన్ ఉంది. ఇంకా కొంచెం క్వాలిటీగా జరగాలంటే టీచర్‌ని అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళు ఎవరైతే రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నారో ఆ టీచర్‌తో కొంత టైం ఫాలో అప్ చేసుకొని కూర్చొని చదవడం వల్ల దే విల్ గెట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. సార్ ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు ప్రజెంట్ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ, నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ? సార్ నేను ఇవ్వగలిగేది డోంట్ వర్రీ అండ్ డోంట్ పానిక్ అబౌట్ ఫర్దర్ ఎగ్జామ్స్. మీరు మొన్న రాసిన ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ మిమ్మల్ని ఏం పానిక్ చేయగలిగేది కాదు, భయపెట్టేది కాదు. ఇప్పుడు జనరల్‌గా మొన్న వరకు ఎలా చదివారో సేమ్ అదే అప్లికేషన్‌తో ఇంకొంచెం డేస్ ప్రతి డే ముందుకెళ్ళే కొద్దీ యూ ఫీల్ సెల్ఫ్ బెటర్ కాబట్టి ఇంతకుముందు కంటే నేను ఇప్పుడు బెటర్‌గా ఉన్నానని ఫీల్ అయితూ ఉంటారు కాబట్టి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్ ఇంకా బెటర్‌గా రాసేదానికి చాలా అవకాశం ఉందని చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.